హలో ఫ్రెండ్స్, ఇండిగో ఎయిర్లైన్స్లో గందరగోళం. గత కొన్ని రోజులుగా కొన్ని వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది భారతదేశానికి వచ్చారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక ఎయిర్లైన్ క్రైసిస్ వల్ల భారతదేశం పరువు పోతుందా? అసలు ఏం జరుగుతుంది ఇండిగోలో? డీజీసీఏ నిబంధనలు ఏం చెప్తున్నాయి? అసలు ఇండిగో అనేది ఒక మోనోపోలీగా తయారైందా ఎయిర్లైన్స్ వ్యవస్థలో అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. వీడియోలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా 1230కి పైగా ఇండిగో సంబంధించిన ఎయిర్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయంట. కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారంట. ముఖ్యంగా కొంతమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వాళ్ళ ప్రొసీజర్ అంతా అయిపోయాక వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుందంట వెయిటింగ్ రూమ్లలో. దాదాపుగా 8 నుంచి 12 గంటల వరకు టైం పడుతుందంట. చిన్నపిల్లలతో ఉన్న ప్రయాణికులు, ముసలి వాళ్ళతో ఉన్న ప్రయాణికులు, ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్తున్న ప్రయాణికులు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న ప్రయాణికులు, ఇంతే కాకుండా కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం వెళ్తున్న ప్రయాణికులు ఎంతోమంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లలో ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ గందరగోళంగా మారినట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులంతా సీరియస్ అయ్యి ఈ సిబ్బంది పైన తిరగబడుతున్నారు. అసలు ఇంత గందరగోళం రావడానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్యంగా డీజీసీఐ చెప్పిన నిబంధనలను పాటించకపోవడం. ఈ నిబంధనలలో కొత్తగా రాత్రి తీసుకొచ్చినాయి కాదు ఫ్రెండ్స్. 2024లోనే ఏవియేషన్ వాళ్ళందరికీ డీజీసీఏ వాళ్ళు కొన్ని నిబంధనలు చెప్పి 2025 డిసెంబర్ వరకు టైం ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. కానీ ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ నిబంధనలు పట్టించుకోలేదు. అసలు డీజీసీఏ వాళ్ళు నిబంధనలు పెట్టడానికి కారణం ఏంటంటే తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పైలట్లతో ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకుంటున్నారు. వాళ్ళకు రెస్ట్ ఉండటం లేదు. ప్రజల యొక్క ప్రాణాలతో మనం చెలగాట ఆడకూడదు అన్నట్టుగా పైలట్కి సంబంధించిన కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు డీజీసీఏ వాళ్ళు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పని వేళలు తగ్గించడము. ఇప్పటి వరకు పైలట్స్ వారానికి 6 రోజులు పనిచేసే వాళ్ళనమాట. వాళ్ళకు వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాలన్నట్టుగా కొత్త నిబంధన తీసుకొచ్చింది. 36 గంటలు మాత్రమే రెస్ట్ ఉండేది వారానికి ప్రతి పైలట్కి. ఇప్పుడు 48 గంటల వరకు వాళ్ళకు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు. అండ్ ఇదే సమయంలో పైలట్స్ గనక నైట్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా 12 గంటల వరకు రెస్ట్ ఇవ్వాలని ఒక నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధనలో మరొక క్లాజ్ ఏముందంటే ఇప్పటి వరకు 5 గంటల వరకు ల్యాండ్ అయిన సర్వీసెస్ మాత్రమే నైట్ షిఫ్ట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. అంటే 5 గంటలు దాటి 5 గంటల 15, 5 గంటల 30 కనుక ఫ్లైట్ ల్యాండ్ అయితే దాన్ని డే షిఫ్ట్గానే కంటిన్యూ చేసేవారు. ఆ తర్వాత పైలట్ మరో సర్వీస్కి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు దాన్ని 6 గంటలు చేయడంతో చాలామంది పైలట్స్ నైట్ షిఫ్ట్ కాబట్టి వాళ్ళకు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా. సో దీనివల్ల పైలట్స్కు షార్టేజ్ వచ్చేసింది అన్నట్టుగా ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ సంవత్సరం నుంచే కదా ప్రభుత్వాలు చెప్పాయి. ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? సడన్గా ఇలా ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడం ఏంటి? దాదాపుగా 1200 ఫ్లైట్ల వరకు క్యాన్సిల్ అవడం అంటే కొన్ని వేల మంది ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆలోచించుకోవాలి కదా అన్నట్టుగా చాలామంది వీళ్ళని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. భారతదేశ ప్రజలంటే అంత చిలకనగా ఉందా? మమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? మా టైంలకి, మా పనులకి వాల్యూ లేదా మీ దగ్గర అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ పైలట్స్లో ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకున్నాయా, వాళ్ళ క్రూ సిబ్బందితో ఇష్టం వచ్చినట్టుగా వర్క్ చేయించుకుంటున్నాయా అన్నది ఈ క్రైసిస్ వల్ల బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మరో కారణం చెప్పుకోవాలనుకుంటే భారతదేశ ఏవియేషన్లో ఒక మోనోపోలీగా ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు ఈ ఇండిగో వాళ్ళు తయారవడం ఫ్రెండ్స్. నిజంగా ఇండిగో వాళ్ళది భారతదేశ ఏవియేషన్లో దాదాపుగా 64% ఆక్యుపై చేశారంట. అంటే ప్రతి 10 మందిలో 6 ఇండిగోలను ప్రయాణిస్తున్నారు. ఇండిగో కాకుండా ఎయిర్ ఇండియా వాళ్ళకి 27% వరకు వాటా ఉందంట. అంటే ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో వాళ్ళు 91% వరకు ఆక్యుపై చేశారు మన ఏవియేషన్లో. అంటే ఆలోచించండి ఎంత మోనోపోలీ డ్యూయోపోలీగా తయారైందో మన ఏవియేషన్ వ్యవస్థ. స్పైస్ జెట్, గో ఫాస్ట్, ఎయిర్ జెట్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నా కూడా
కూడా వాటిని ప్రభుత్వాలు ఇగ్నోర్ చేయడము, వాటిని ఎంకరేజ్ చేయకపోవడము ముఖ్యమైన కారణంగా తెలుస్తుంది. అందుకనే ఇండిగో వాళ్ళు మోనోపోల్గా తయారయ్యారని, ఇండిగోలో వచ్చిన ఒక క్రైసిస్ వల్ల ఇప్పుడు భారతదేశం అంతా క్రైసిస్గా మారిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ ఇండిగో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా హైరింగ్ ఫ్రీజ్ చేసినట్టుగా, కొత్త వాళ్ళని తీసుకోకుండా ఉన్న పైలట్స్లో ఇష్టం వచ్చినట్టు వర్క్ చేపిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అంటే వీళ్ళు భారతదేశము అండ్ డీజీసీఏ వాళ్ళు ఇచ్చిన నిబంధనలను పాటించడానికి రెడీగా లేనట్టే కదా. ఏముందిలే ఆ రోజు చూసుకుందాంలే అన్నట్టుగా ఇంత నిర్లక్ష్యంగా ఉండడమే కదా. అసలు డీజీసీఏ వాళ్ళు అండ్ మన ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళ పైన అసలు చూస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మానిటర్ చేస్తున్నారా? ప్రజల ప్రాణాలు పోయాక, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చాక మాత్రమే మాట్లాడతారా అన్నది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణికులు ఫేస్ చేస్తుంది మాత్రం చాలా భయంకరమైన ప్రాబ్లం ఫ్రెండ్స్. వీటి వల్ల ప్రయాణికులు కొన్ని నెలల క్రితం షెడ్యూల్ చేసుకున్న పనులన్నీ ఆగిపోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఈ ఇండిగో వాళ్ళని పనిష్ మీరు అంటే ప్రభుత్వాలు ఎక్కడ సమాధానం చెప్పడం వెళ్ళు. మాకు కాంపన్సేషన్ ఏమి ఇస్తారంటే కూడా ప్రభుత్వాలు ఎక్కడ సమాధానం చెప్పడం లేదు. అది కాక ఇప్పుడు ఇండిగో వాళ్ళు చేసిన దానికి వాళ్ళని పనిష్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఫిబ్రవరి వరకు టైం ఇస్తాము, మీరు అప్పటి వరకు వీటన్ని సరిదిద్దుకోండి అన్నట్టుగా వాళ్ళకు టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మన ఏవియేషన్ మినిస్టర్ వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇండిగో అని చెప్పబడే ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర తలదించుకున్నట్టే కదా. అండ్ ముఖ్యంగా ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూస్తున్న సమయంలో ఇలా జరగడము నిజంగా చాలా బాధాకరం ఫ్రెండ్స్. ఇప్పుడు రీసెంట్గా పుతిన్ మన భారతదేశంలో పర్యటిస్తున్నారు. కొన్ని వందల బిలియన్ల ట్రేడ్ జరుగుతుంది మన మధ్య. ఇలాంటి సమయంలో భారతదేశంలో ఇలాంటి క్రైసిస్ ఉందని ప్రపంచ దేశాలకు తెలిస్తే ఎవరైనా ముందుకు వస్తారా? మన భారతదేశం పరువు అసలు ఉంటుందా అన్నది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇండిగో మోనోపోలీ వల్ల భారతదేశం ఏవియేషన్లో ఉన్న ఒక లూప్ హోల్ దొరికిందని ఈ ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రతి ప్రైవేట్ సంస్థలలో ఈ మోనోపోలీని అడ్డుకోవాలని, ఈ మోనోపోలీ వల్ల పెద్ద పెద్ద క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉందని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఇలాంటి బిజినెస్కు రావాలని, దానికి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ ప్రైవేట్ వ్యవస్థలో మోనోపోలీ కాకుండా డిఫరెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సర్వీసెస్ బాగా దొరుకుతాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ చీప్గా సర్వీసెస్ దొరికే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చాలామంది అనలిస్ట్ చెప్తున్నారు. అసలు ఈ క్రైసిస్ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ ఏంటి? భారతదేశంలో మోనోపోలీ సంస్థలు చాలా పెరిగిపోతున్నాయా అన్న దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.